హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ వ్లాగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందర నా సజెషన్ ఏంటంటే, ఇంకా ప్రతి వీడియోలో అయితే చెప్తాను, మీకు నచ్చకపోయినా. అదేంటి అంటే, టూ వీలర్స్ ఎవరైతే వాడుతున్నారో హెల్మెట్ అయితే వాడండి దయచేసి ఖచ్చితంగా. అదేవిధంగా ఎవరైనా సరే వెహికల్స్ వాడి కార్లు వాడుతుంటే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, రెస్పాన్సిబుల్ డ్రైవ్ చేయండి. అండ్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, చిన్న పిల్లలకి మాత్రం ఎటువంటి బండ్లు మాత్రం ఇవ్వద్దండి. చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తారు, వాళ్ళకి అవగాహన ఉండదు, కంట్రోల్ ఉండదు. కాబట్టి అది చాలా డేంజర్. అది వాళ్ళకి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు ర్యాష్గా వెళ్ళి ఎవరైనా చిన్న పిల్లలు తగిలించిన రిస్కే, లేదా పెద్ద బండ్లకి వెళ్ళి తగిలిస్తే వీళ్ళకి రిస్క్. సో దయచేసి ఎవరైనా పేరెంట్స్ ఉంటే కూడా చిన్న పిల్లలకి బండ్లు మాత్రం ఇవ్వద్దండి. అండ్ ఈరోజు వీడియో విషయానికి వస్తే, మీ అందరూ తెలుసు ఎలక్ట్రిక్ కార్ సెగ్మెంట్లో 7 సీటర్ సెగ్మెంట్ చూసుకుంటే ఓన్లీ ప్రెజెంట్ 3 కంపెనీస్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి BYD E-MAX 7 అయితే ఉంది. అండ్ నెక్స్ట్ సెకండ్ కార్ వచ్చేసి కియా క్యారెన్స్ క్లావిస్ EV అయితే ఉంది. అండ్ థర్డ్ కంపెనీ వచ్చేసి మహీంద్రా నుంచే రీసెంట్గా లాంచ్ అయింది, మహీంద్రా XEV 9S. ఈ 3 కంపెనీస్లో ఏవైతే 7 సీటర్ ఎలక్ట్రిక్ కార్స్ ఉన్నాయో వాటికి కాంపిటీషన్ ఇద్దామనే ఉద్దేశంతో వియత్నాం దేశానికి చెందిన విన్ఫాస్ట్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ 7 సీటర్ ఎలక్ట్రిక్ కార్ అయితే లాంచ్ అయిపోతుంది. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, లాస్ట్ ఇయరే వీళ్ళు VF6 VF7 అనేసి కొత్త ఎలక్ట్రిక్ కార్స్ అయితే లాంచ్ చేశారు. మంచి ప్రైజ్లోనే, మంచి కాంపిటేటివ్ ప్రైజ్లో తీసుకొచ్చారు. ప్రైస్ తక్కువన్నా కూడా మంచి ఫీచర్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. సో బాగానే సక్సెస్ అయినాయి, సేల్స్ పరంగా కూడా బాగానే వెళ్తున్నాయి. సో వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, టార్గెట్ 7 సీటర్ ఎలక్ట్రిక్ కార్ సెగ్మెంట్లో టార్గెట్ చేద్దామనే ఉద్దేశంతో ఆల్రెడీ వియత్నాంలో లిమో గ్రీన్ అనేసి మోడల్ రన్ అవుతుంది, 7 సీటర్ కార్ అది. అదే కార్ని పేరు మార్చి ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. ఈ విన్ఫాస్ట్ కంపెనీకి సంబంధించిన 7 సీటర్ యొక్క కొత్త పేరు వచ్చేసి, అంటే ఇండియాలో కొత్త పేరు వచ్చేసి విన్ఫాస్ట్ VF MPV7 పేరుతో తీసుకొస్తున్నారు. ప్రజెంట్ ఇండియాలో టెస్టింగ్ అయితే చేస్తున్నారు. దానికి సంబంధించిన కెమోఫ్లాగ్ ఇమేజెస్ అయితే మనకి స్పై అయితే జరిగింది. మీకు దానికి సంబంధించిన ఇమేజెస్ ఆల్రెడీ స్క్రీన్ చేస్తున్నారు, చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ లాంచ్ విషయానికి వస్తే, లాంచ్ డేట్ ఏం ఎగ్జాక్ట్ చెప్పలేదు, కానీ ప్రజెంట్ బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి. బుకింగ్స్ వచ్చేసి 20,000 రూపీస్ పే చేసి అఫీషియల్ వెబ్సైట్లో అయితే బుక్ చేసుకోండి, లేదా మీ నియర్ బై షోరూమ్లోకి వెళ్తే అక్కడ బుకింగ్ చేయమంటే కూడా చేస్తారు వాళ్ళు. జాగ్రత్తగా బుకింగ్ చేసుకోండి, ఆన్లైన్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్త చేయండి, ఏదైనా ఫ్రాడ్ ఉంటే రిస్క్, అది అబ్జర్వ్ చేయండి. కార్ యొక్క ఇంపార్టెంట్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, బ్యాటరీ వచ్చేసి 60.2 kWh LFP బ్యాటరీ అయితే వస్తుంది. మోటార్ విషయానికి వస్తే PMSM మోటార్ అయితే ఉంటుంది. పవర్ విషయానికి వస్తే 150 kW అయితే ఉంటుంది పవర్. అదే హార్స్ పవర్ చూసుకుంటే 201 హార్స్ పవర్ అయితే ఉంటుంది. టార్క్ విషయానికి వస్తే 280 Nm టార్క్ అయితే వస్తుంది. చాలా ఎక్కువ టార్క్, ఇది చాలా సఫిషియెంట్ టార్క్, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ 0 to 100 స్పీడ్ విషయానికి వస్తే 10 సెకండ్స్లోనే రీచ్ అవుతుంది అనేసి కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఛార్జింగ్ టైం విషయానికి వస్తే 6.9 kW AC ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ ఛార్జింగ్ యూస్ చేసుకొని మోస్ట్లీ ఒక 6 to 7 అవర్స్లో ఫుల్ ఛార్జ్ చేయని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికి వస్తే DC ఫాస్ట్ ఛార్జింగ్ అప్ టు 80 kW DC ఫాస్ట్ ఛార్జింగ్ వరకు అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ 10 to 70% వచ్చేసి హాఫ్ అన్ అవర్, అంటే అర్ధ గంటలో అయితే 30 మినిట్స్లో అయితే ఛార్జ్ చేయొచ్చు అనేసి, ఛార్జ్ అవుతుందనేసి కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. ఈ అర్ధ గంట 30 మినిట్స్ టైం అయితే ఏదైతే చెప్పిందో కంపెనీ, మీకు 80 kW సపోర్ట్ చేసే ఛార్జర్ పెడితేనే సపోర్ట్ అవుతుంది. అది కూడా ఒకటే ఛార్జింగ్ గన్తో యూస్ చేయాలి, వేరే వెహికల్స్ ఏం యూస్ చేయకూడదు. అలాగుంటే ఛార్జ్ అవుతుంది. లేదంటే ఒకవేళ ఒక 60-70 kW 30 kW యూస్ చేస్తే మాత్రం ఈ స్పీడ్లో మీకు ఛార్జింగ్ అయితే అవ్వదు, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 180 mm గ్రౌండ్ క్లియరెన్స్తో వస్తుంది, చాలా సఫిషియెంట్, నో ప్రాబ్లం. వీల్స్ విషయానికి వస్తే 19 inch అలా వీల్స్ అయితే వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మోస్ట్లీ ఫ్రంట్ వీల్ డ్రైవ్తో రావచ్చు అనేసి చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. కార్ డైమెన్షన్స్ విషయానికి వస్తే మీకు దానికి సంబంధించిన ఇమేజ్ డీటెయిల్స్ మొత్తం స్క్రీన్ చేస్తాను, చూడండి. కార్ క్యాబిన్ విషయానికి వస్తే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, స్పేషియస్ క్యాబిన్ అయితే వస్తుంది. మిడిల్ రో కానీ థర్డ్ రో కానీ చాలా కంఫర్ట్గా అయితే ఉంటాయని చెప్తున్నారు. చాలా వరకు ఉన్న 7 సీటర్స్లో థర్డ్ రో అనేది ఇబ్బంది ఉంటుంది. బట్ ఏమంటే ఈ VF MPV7 అనేది ఏదైతే ఉందో థర్డ్ రో కూడా చాలా కంఫర్టబుల్గా తీసుకొస్తామని చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. చూద్దాం, మనకి ఎలక్ట్రిక్ వెహికల్ ఈ ఎలక్ట్రిక్ కార్ ఏదైతే ఎప్పుడైతే వస్తుందో, ఏదైనా సరే పెద్ద యూట్యూబర్స్ రివ్యూ చేస్తారు కదా, అక్కడ అబ్జర్వ్ చేస్తాను, లేదా ఛాన్స్ ఉంటే నేను కూడా వెళ్ళి డైరెక్ట్ రికార్డ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో అప్పుడు మనకు ఒక ఐడియా అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక ప్రైస్ విషయానికి వస్తే, ప్రైస్ అయితే ఏం చెప్పలేదు ఇంకా కంపెనీ. సో ప్రైస్ కూడా వచ్చేసి April 15, 2026 రివీల్ చేస్తామని అయితే చెప్తున్నారు. నాకు తెలిసినందుకు అప్రాక్సిమేట్లీ ప్రైస్ వచ్చేసి 17 lakhs నుంచి ఒక 24-25 lakhs మధ్యలో ఎక్స్చేంజ్ ప్రైస్ ఉండే ఛాన్స్ ఉందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మోడల్ని బట్టి ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంది. సో మనకు April 15న ప్రైస్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత నేను దానికి సంబంధించి మళ్ళీ ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. ఏ ప్రైస్కి ఏవేవి ఇస్తున్నాయి, ఏది వాల్యూ ఫర్ మనీ అనేది మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ టైంకి. ఇది ఫ్రెండ్స్ విన్ఫాస్ట్ సంబంధించి థర్డ్ ఎలక్ట్రిక్ కారు VF MPV7. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకు ఏవైతే ఇంపార్టెంట్ అవి మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. మనకు April 15th వెహికల్ మొత్తం లాంచ్ చేసి మొత్తం డీటెయిల్స్ చెప్తారు కాబట్టి, ప్రైస్ పరంగా కూడా తెలుస్తుంది కాబట్టి, ఆ రోజు ఇంకా ఒక వీడియో అయితే ప్లాన్ చేస్తాను. అండ్ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని. అండ్ ఫైనల్గా నా రిక్వెస్ట్ ఏంటి అంటే, దయచేసి 2 వీలర్స్ ఎవరైతే వాడుతున్నారో హెల్మెట్ అయితే వాడండి, చిన్నపిల్లలకి బండ్లు ఇవ్వకండి, కార్లో డ్రైవ్ చేసే వాళ్ళు చాలా రెస్పాన్సిబుల్ డ్రైవ్ చేయండి. థ్యాంక్ యూ.